హలో ఆల్ ఆఫ్ యూ సి ఈరోజు మనము ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైబ్రిడైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనము హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కుంటామంటే దానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సమ్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ లోన్ పేర్. సమ్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ లోన్ పేర్. ఇక్కడ చూడండి, if sum is 2 then hybridization is sp. ఇక్కడ if sum is equal to 3 then hybridization is sp2. if sum is equal to 4 then hybridization is sp3. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కాంపౌండ్ ఉంది. ఇందులో ఈ కార్బన్కు హైబ్రిడైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ లోన్ పేర్. ఇక్కడ చూస్తే ఈ కార్బన్కు ఒక సిగ్మా బాండు, ఇక్కడ ఒక సిగ్మా బాండు, టోటల్ 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఈ కార్బన్ మీద 0 లోన్ పేర్స్, అంటే సిగ్మా బాండ్స్ 2 ఉన్నాయి, లోన్ పేర్ 0 ఉన్నది. అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 2. సమ్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే హైబ్రిడైజేషన్ ఈజ్ ఎస్పీ హైబ్రిడైజేషన్. అంటే ఈ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఏంది, ఎస్పీ. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఈ కార్బన్కు తెలుసుకుంటే ఈ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీన్ని ఎలా రాస్తాము అంటే ఇలా రాస్తాం జనరల్గా. ఓకే, సారీ, ఇక్కడ ఏమున్నది, కార్బన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ కార్బన్. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక సిగ్మా బాండు, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, అంటే దీనికి 1, 2, 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి ఈ కార్బన్కు. అంతే కదా, ఈ కార్బన్ ఇలా రాస్తాము. దీనికి 1, 2, ఈ రెండింటికి మధ్య ఒకటి ఉంటుంది కదా, అదే ఇది. కాబట్టి ఇప్పుడు దానికి 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 రాసినాము. ఈ కార్బన్కు లోన్ పేర్స్ 0, సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే హైబ్రిడైజేషన్ ఏంది, sp2. అంటే ఈ కార్బన్కు ఈ రెండిట్లో ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ కాబట్టి ఇక్కడ ఒక సిగ్మా బాండే మనము కన్సిడర్ చేస్తాం. అంటే 1, 2, 3 అంటే sp2. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్కి హైబ్రిడైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీన్ని ఎలా రాస్తామంటే CH. అంటే దీనికి 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి కాబట్టి 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. దీనికి కార్బన్కు లోన్ పేర్స్ 0, సమ్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనము చూడండి, ఇక్కడ చూడండి, మనము దీనికి చూస్తే ఈ కార్బన్కు హైబ్రిడైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఒక పై బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్. అంటే ఈ కార్బన్కు ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయంటే 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇదొకటి. లోన్ పేర్స్ 0 ఉన్నాయి దీనికి లోన్ పేర్స్ 0 కాబట్టి 2 అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే sp హైబ్రిడేషన్. దీనికి sp హైబ్రిడేషన్. ఇప్పుడు దీనికి చూడండి, ఇక్కడ ఒక సిగ్మా బాండు, ఈ కార్బన్లో ఇక్కడ ఒక సిగ్మా బాండు, 2 హైడ్రోజన్లు, ఒక్కొక్క హైడ్రోజను ఒక సిగ్మా బాండ్ ఉంటుందన్నమాట. కాబట్టి దానికి ఇప్పుడు హైబ్రిడేషన్ ఏంది, sp2 హైబ్రిడేషన్. అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఓకే, దాన్ని ఇలా రాస్తాం. ఇప్పుడు 1, 2, 3 సిగ్మా బాండ్స్. 3 సిగ్మా బాండ్స్ అంటే హైబ్రిడేషన్ ఏంది, sp2. 0 లోన్ పేర్స్, దీనికి లోన్ పేర్స్ 0. ఇప్పుడు దీనికి చూడండి, ఈ కార్బన్కి హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ ఒక సిగ్మా బాండు, ఇక్కడ ఒక సిగ్మా బాండు, ఇక్కడ ఒక సిగ్మా బాండు, 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి ఈ కార్బన్కు. లోన్ పేర్స్ 0 ఉన్నాయి. సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంది, sp2 హైబ్రిడైజేషన్. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ కార్బన్ మామూలుగా మనం ఎలా రాస్తాం, ఇలా రాసి, ఇలా H రాసి, ఇలా రాస్తాం. ఇలా రాస్తే ఏమవుతుంది చూడండి,
ఇలా రాస్తే ఇక్కడ ఒక సిగ్మా బాండు 2 3 సిగ్మా బాండ్స్ అంటే 1 2 దీనికి హైడ్రోజన్ కోట్ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 3 అంటే 3 లోన్ పేర్స్ 0. ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్ దానికి. అలాగే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం చూడండి. ఇక్కడ చూస్తే ఈ నైట్రోజన్కు హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ నైట్రోజన్ మనం ఎలా రాస్తాము, ఇలా రాసి ఓకే దీనికి 2 హైడ్రోజన్లు ఉంటాయి, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. అంటే ఇప్పుడు ఇది ఒక సిగ్మా బాండు, 2 హైడ్రోజన్లు 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి. అంటే టోటల్ 3 సిగ్మా బాండ్స్. ఈడ ఒక లోన్ పేర్ ఉంది. ఓకే, 3 సిగ్మా బాండ్స్ ఒక లోన్ పేర్ అంటే టోటల్ 4 అంటే sp3 హైబ్రిడేషన్. ఇక్కడ చూస్తే మనము ఈ నైట్రోజన్ మనం చూస్తే ఏమవుతుందంటే ఈ నైట్రోజన్కు మనకు 2 హైడ్రోజన్లకు 2 సిగ్మా బాండ్స్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, టోటల్ 3 సిగ్మా బాండ్స్. ఇప్పుడు చూస్తే ఈ లోన్ పేర్ ఏమవుతుందంటే రెజోనెన్స్లో ఉంది. ఓకే, రెజోనెన్స్లో లోన్ పేరు ఉంటే దాన్ని మనం ఏం చేయమంటే కన్సిడర్ చేయము. రెజోనెన్స్లో లోన్ పేరు ఉంటే దాన్ని కన్సిడర్ చేయమన్నమాట. ఇది ఇక్కడ లోన్ పేర్ అనేది రెజోనెన్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయడం కాబట్టి ఇక్కడ లోన్ పేర్ ప్లేస్లో నేను 0 పెట్టుకుంటా. ఓకేనా, కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 sp2 హైబ్రిడేషన్. ఇక్కడ ఈ లోన్ పేరును కన్సిడర్ చేయలే, ఇక్కడ ఈ లోన్ పేరును, కానీ ఇక్కడ కన్సిడర్ చేసిన, ఎందుకంటే ఇది రెజోనెన్స్లో లేదు కాబట్టి. ఈ పాయింట్ను బాగా గుర్తుపెట్టుకోవాలా. చూడండి, ఇఫ్ లోన్ పేర్ ఈజ్ ఇన్ రెజోనెన్స్ దెన్ ఇట్ ఈజ్ నాట్ కౌంటెడ్ ఇన్ హైబ్రిడైజేషన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేస్తే మీకు బాగా చూడండి, బాగా మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఈ ఆక్సిజన్కు హైబ్రిడైజేషన్ ఏంటి అంటే ఈ ఆక్సిజన్కు 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సిగ్మా బాండు, ఇక్కడ ఒక సిగ్మా బాండు. ఈ లోన్ పేర్లలో ఒక లోన్ పేరు వచ్చి రెజోనెన్స్లో ఉంది. ఓకే, ఒక లోన్ పేరు రెజోనెన్స్లో ఉంది, ఒక లోన్ పేరు రెజోనెన్స్లో ఉండదు. ఎప్పుడైనా ఒకసారి ఒకటే లోన్ పేరు రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు. ఈ రెండిట్లో ఒకటి రెజోనెన్స్లో ఉంది కాబట్టి ఈ లోన్ పేరుని మనం ఏం చేస్తామంటే కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు 2 సిగ్మా బాండ్స్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్స్ ఒక లోన్ పేరు, ఈ లోన్ పేరు, టోటల్ 3 అంటే sp2 హైబ్రిడేషన్. ఇప్పుడు తెలిసిందా, 2 లోన్ పేర్లు ఉంటే ఒకదాన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఎందుకంటే ఒకటి రెజోనెన్స్లో ఉంది, ఇంకోటి రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేయదు. ఓకే, ఇంకా చూస్తే మనము ఇప్పుడు చూడండి, ఈ కార్బన్కు మనం ఎలా చేస్తాము, ఈ కార్బన్కు హైబ్రిడేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది. ఈ లోన్ పేర్ను కూడా మనము ఏం చేస్తామంటే ఇది నెగిటివ్ కదా, దీన్ని మనము లోన్ పేరుగా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక సిగ్మా బాండు ఒక లోన్ పేరు ఉన్నాయి, అప్పుడు 2 అవుతుంది. 2 అంటే sp హైబ్రిడేషన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్ అండ్ పై బాండ్స్ అని చెప్పినాడు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇచ్చినాడు, ఇది ఇచ్చి దీంట్లో ఎన్ని sp2 కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు చూస్తే బెంజిన్లో 6 sp2 ఉంటాయి. ఓకేనా, కార్బన్స్ ఉంటాయి. ఇప్పుడు 6 sp2 కార్బన్స్ ఉన్నాయి బెంజిన్లో. ఇది హైబ్రిడేషన్ ఏంది, దీనికి sp హైబ్రిడేషన్, ఈ కార్బన్కు sp హైబ్రిడేషన్. కానీ ఈ కార్బన్ను మనం ఎలా రాస్తామంటే ఈ కార్బన్ను చూడు ఇలా రాస్తాం. ఓకే, ఇలా రాసినప్పుడు ఈ కార్బన్కి ఏమవుతుందంటే 1 1 1 టోటల్ 1 2 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 సిగ్మా బాండ్స్ ఉంటే దానికి sp2 హైబ్రిడేషన్. అంటే ఇది ఒక sp2 కార్బన్, అంటే టోటల్ 7 sp2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి, అంటే ఇందులో 6, ఇది ఒకటి, 7 sp2 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు పై బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే పై బాండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 పై బాండ్స్ ఉన్నాయా, 1 2 3, ఇక్కడ
2 పై బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ దీంట్లో చూడండి, ఇందులో ఒక పై బాండ్ ఉంది, ఇది ఒక సిగ్మా బాండు, ఇది ఒక పై బాండు. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 పై బాండ్స్ ఉన్నాయి. అంటే ఇవి 3, 4, ఓకే 4, 5, ఇక్కడ ఒకటి 6, అంతే కదా, ఇక్కడ ఒకటి 6, ఓకే 3, 4, 5, 6, ఈడ ఒకటి ఉంటుంది. ఇందులో ఒకటి ఇప్పుడు 3 బాండ్స్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్ ఉండి 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. అదే 2 బాండ్స్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్ ఉన్నాయి. అంటే ఇందులో 2 పై బాండ్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫైండ్ విచ్ ఈజ్ కోప్లానర్ అని చెప్పాడు. ఓకే, ఈడ 4 ఆప్షన్లు ఇచ్చినాడు. మనము కోప్లానర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నాడు ఈ ఆప్షన్లో. వాట్ ఈజ్ కోప్లానర్ అంటే ఆల్ ఆటమ్స్ మస్ట్ హ్యావ్ sp2 ఆర్ sp హైబ్రిడేషన్. ఇప్పుడు ఒకటి కాంపౌండ్ ఇస్తే అందులో అన్ని sp2 ఆర్ sp హైబ్రిడేషన్ ఉండాలి, అప్పుడు మాత్రమే అదేంటి కోప్లానర్. ఇప్పుడు చూస్తే ఇందులో అన్ని sp3 కార్బన్స్ ఉన్నాయి ఇందులో, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఆన్సర్ కోప్లానర్. ఇందులో ఏమైంది? అన్ని sp3 ఉన్నాయి, ఇది రాంగ్. ఇప్పుడు చూడండి, ఇందులో ఇది sp3 ఉంటే ఇదేముంది? ఇది sp2 ఉంది, ఇది sp2 ఉంది, కాబట్టి ఇది రాంగ్. ఏమని చెప్పినాము? ఆల్ sp2 ఉండాలా. ఓకేనా? ఇక్కడ ఏమి ఉండాలి? ఆల్ sp2 కార్బన్స్ ఉండాలా. కానీ ఇక్కడ ఒకటి మాత్రమే sp3 ఉన్నది, 2 sp2 ఉన్నాయి. అన్ని sp2 లేవు ఇక్కడ, ఒకటి sp3 ఉంటే 2 sp2లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇందులో చూడండి, ఇందులో అన్ని sp2 కార్బన్సే ఉన్నాయి. ఈ మొత్తం దాంట్లో అన్ని sp2 కార్బన్సే ఉన్నాయి కాబట్టి ఇదొకటి మాత్రమే కోప్లానర్. ఓకే, ఇవన్నీ కోప్లానర్ కాదు. ఓకేనా? మనము అలా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు అర్థమైందా వాట్ ఈజ్ కోప్లానర్? ఓకేనా? ఇందులో కానీ మనం తెలుసుకోవాలా ఇది ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, ఎన్ని sp2 కార్బన్స్ ఉన్నాయి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.